నా పేరు నరసింహస్వామి. ఇక్కడ వచ్చేసి వర్షం పడినప్పుడల్లా మోకాళ్ళ లోతు నీళ్ళండి. ఎప్పుడు వచ్చిన భక్తులంతా పాపం చాలా ఇబ్బందిగా ఇక్కడ లోపలికి రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ పురుగు పుట్టలు కాంచి బాగా తిరుగుతున్నాయి. ఇక్కడంతా శ్మశానం ఏరియా. ఇక్కడంతా ఇది ఏసీ కాలనీ మోడంపల్లె. నరసింహస్వామి ఇక్కడ భక్తులు రోజు 50-60 మంది రోజు వస్తుంటారు ఇక్కడ బాగా. కాబట్టి ఏదో అధికారులు మంచిగా చూసుకొని మమ్మల్ని రొంత నీళ్లు లేకుండా చేస్తే ఇంతకంటే మాకు కావాల్సింది ఏం లేదు. అదొక్కటి చేస్తే చాలు. ఎప్పుడు వర్షం వచ్చినా ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. కాలువ నీళ్ళు మురికంతా ఇక్కడనే ఉంటుంది. మురికంతా దేవుని గుడికాడనే ఉంటుంది. భక్తులంతా ఇక్కడనే కాళ్ళు తుడుచుకోవడానికి కానీ నీళ్ళు లేకుండా పోయినాయి. మచ్చుగా చేసినాం ఎవరు పట్టించుకోవడంలే. పోవడమే లేదు. అంతా లేవడిపోయి గుడి ముందనే ఉన్నాయి. అంతా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మేము భోజనాలు కానీ చేయలేకపోతున్నాయి. ఈ కంపుకు అంత ఇబ్బంది పడుతున్నాం. గుళ్ళ పూజలు కాంచి గుడ్డలు కట్టుకొని పూజ చేయాల్సింది వచ్చింది. ఈ వాసనకు అట్ట వచ్చింది అన్నమాట. వస్తున్నారు కానీ పాపం వాళ్ళు నిలవడానికి లేదు. అంత ఇబ్బందిగా ఉంది. అంత వాసన ఇక్కడ అంతా బాగా రోతగా ఉంది. పండుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇలాంటి అప్పుడు బాగా ఎండల కాలం బాగున్నది. ఎండల కాలం అంతా నుద్దలు చేస్తుంది. ఇప్పుడు నుద్దలు చేయడంలే. ఈగలు ఇంతింతలా ఉన్నాయి. ఈగలు ఉన్నాయి. అట్టా ఇబ్బందిగా ఉంది. చాలా జబ్బులు అంతా పూజాలే పాపం రోజు ఇట ఇబ్బందులు పడుతున్నారు. జ్వరంతో పడిపోతున్నారు. మహిళలు వాళ్ళు చీకట్లో పాపం వాళ్ళ కడపాత్రం కోసము ఇళ్ళ పనులు పోతారు. చీకట్లో 5 గంటలకే ఇట్లా వచ్చి ఇట్లా పోతుంటారు. వీళ్ళు కాంచి ఇబ్బంది పడుతున్నారు పాపం. అది చాలా కష్టంగా ఉంది. అందరూ చీకట్లో లేకుంటే లేదు వాళ్ళు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.